ఎందుకు ఇంకా నువ్వు దేవుడు అని చెప్పేసి ఆ మంచితనం అని చెప్పి ఆ భక్తి అని ఎందుకు యథార్థతగా అలా ఉంటానని చెప్పేసి ఎందుకు నీవు ఇంకా దేవుని మీద ఆధారపడతావు? ఇంకా మనం దేవుని మీద ఆధారపడ మనం ఏం చేస్తాం? మనకేం మిగిలిందా? ఇక్కడ అంతా పోయింది కదా, మన పిల్లలు పోయారు కదా, మన ఆస్తి పోయింది కదా, మనకున్న పేరు ప్రఖ్యాతులు పోయినాయి కదా. ఎందుకు నువ్వు ఇవన్నీ సంపాదించాను దేవుడి వల్ల అని చెప్పావు కదా. దేవుడు ఇవన్నీ తీసేసుకున్నాడు కదా, ఉపయోగమే ఉంది? ఎందుకు నువ్వు ఇంకా ఈ విధంగా చేస్తున్నావు? నీకు వచ్చిన మరణ వేదన నేను చూడలేకపోతున్నాను. నువ్వు దేవుని దూషించి చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పేసి ఒక భయంకరమైన ఒక గుండె పగిలిపోయే ఒక మాటను తన భార్య ఆ విధంగా యోబుతో మాట్లాడటం మనం అక్కడ చూస్తున్నాం. కానీ అప్పటికి కూడా యోబుకి ఎటువంటి కోపం రావట్లా. మీరు గమనించినట్లయితే అప్పటికి కూడా యోబుకి ఎటువంటి కోపం రావట్లేదు.